ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రీతి జింతా తన కోస్టార్ షారుఖ్ని చెంపదెబ్బ కొట్టానని తెలిపారు. అయితే అది సరదా కోసం కాదు, సన్నివేశం కోసం. నేను అతడిని కొట్టలేదు, నా పాత్ర చెంపదెబ్బ కొట్టింది అని తెలివిగా సమాధానమిచ్చింది ప్రీతి జింతా. ఇది ఏ సినిమాలోనిది, చెంపదెబ్బ దేనికోసం అంటే వివరాల్లోకి వెళ్ళాలి. ప్రీతి జింతా ఇటీవల తన ఎక్స్ ఖాతాలో తన అభిమానులతో మాట్లాడుతూ కభీ అల్విదా నా కెహ్నో 2006లో చిత్రీకరణ సమయంలో షారూఖ్ ఖాన్ చెంపదెబ్బ ఎపిసోడ్ను గుర్తు చేసుకుంది. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ను చెంపదెబ్బ కొట్టాల్సిన సన్నివేశంలో తాను అతడిని కొట్టేందుకు సందేహించానని, అయితే షారూఖ్ తనకు తానుగానే సహజత్వం కోసం సీన్ పన్నటం కోసం చెంపదెబ్బ కొట్టమని కోరాడని ప్రీతి వెల్లడించింది. ఆ సన్నివేశానికి ప్రామాణికత అవసరం, ఇంపాక్ట్ చేయడానికి ఖాన్ ఆ చెంపదెబ్బ నిజంగా పడాలని పట్టుబట్టారు. నేను వెంటనే ఎస్ఆర్కేని చెంపదెబ్బ కొట్టాను. నిజానికి నేను అలా కొట్టాలనుకోలేదు, కానీ షారుఖ్ దాన్ని నిజం చేయాలని కోరాడు. అలాంటి అనుభవం అందమైనది కాదు అని తెలిపింది. ఒక ఔత్సాహిక అభిమాని షారుఖ్ ఖాన్ను చెంపదెబ్బ కొడితే ఆనందించాడా అని అడిగాడు. దీనికి ప్రతిస్పందంగా లేదు, ఇది సరదా కోసం కాదు, అంతేకాకుండా నేను అతడిని కావాలని ఎప్పుడూ చెంపదెబ్బ కొట్టను. రియా సరన్ అతడిని చెంపదెబ్బ కొట్టింది అని తెలిపింది. రియా సరన్ ఈ చిత్రంలో ప్రీతి జింతా పోషించిన పాత్ర. 2006లో విడుదలైన కభీ అల్విదా నా కెహ్నో ప్రేమ, అపనమ్మకం సంబంధాల నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా. కాపురంలో కలతలు ఎదుర్కొనే యువతిగా ప్రీతి జింతా నటించగా ఆమె భర్తగా షారూఖ్ ఖాన్ నటించారు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ప్రీతి జింతా, షారూఖ్లతో పాటు రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కిరణ్ ఖేర్ తదితరులు నటించారు. రిలేషన్షిప్లో ఇబ్బందులు ఎదుర్కొనే పెళ్లైన జంటగా షారూఖ్, ప్రీతి జింతా అద్భుతంగా నటించారు.